ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. భక్తుడైన యోబు దేవునితో చెబుతున్న మాట ఇది. దేవా, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడే తెలుసుకొంటిని. దేవా, నీవు చేయతలపెట్టిన కార్యము ఏదైనను సరే, అది నిష్ఫలము కానేరదని, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నేనిప్పుడే తెలుసుకున్నాను అని భక్తుడైన యోబు ప్రభుతో చెబుతూ ఉన్నాడు. యోబు తన జీవితంలో దేవుడు తన మీద ఉంచిన నమ్మకములో ఆయన విజయమును సాధించాడు. యోబుకి ఇన్ని శ్రమలు రావడానికి కారణము ఏమిటన్నది మనందరికీ తెలిసినదే. సాతానుడు దేవుని సన్నిధికి వెళ్ళి తాను యోబును శోధించడానికి అనుమతి ఇవ్వమని కోరాడు. దేవుడు యోబు మీద తనకున్న నమ్మకమును బట్టి సాతానుకి అనుమతిచ్చాడు. సాతానుడు వెళ్ళి యోబును అనేక విధములుగా శ్రమ పెట్టినాడు. ఈ భూమి మీద ఇంతకు ముందు నివసించిన భక్తుల కంటే తర్వాత కాలంలో నివసించిన భక్తులందరికంటే కూడా యోబు చాలా శ్రమలను, బాధలను, శోధనలను ఎదుర్కొన్నటువంటి మనుషుడు. ఇలాంటి బాధలు, కష్టాలు ఇంక ఎవ్వరు కూడా ఎదుర్కోలేదు అన్నది మనం ఎరిగినటువంటి సత్యం. ఆ యొక్క బాధలన్నీ తీరి దేవుని కృపకు అతడు పాత్రుడై దేవుడు అతన్ని ఆశీర్వదించేటువంటి సమయంలో మనసారా దేవుని కృపలను తలంచుకుంటూ, దేవా, నీవు ఉద్దేశించిన ఏదియు నిష్ఫలము కానేరదని నేనిప్పుడు సమస్తాన్ని తెలుసుకున్నాను అని అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు కలిగే శ్రమలు, బాధలు, వేదనలు అన్నిట్లో మనము ఏమనుకుంటామంటే, ఒకవేళ దేవుడు నన్ను ఎడబాశాడా, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడా, ఈ బాధలు, శ్రమలలో నుండి దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు, ఇంత అవమానము, వేదన, దరిద్రత, పరిహాసము, ఇంతటి బాధలు నేనెందుకు అనుభవించాలి, నేను చేసిన తప్పేమిటి, పాపమేమిటి అని మనుషులు తమలో తాను రోధించుకుంటూ, తమను తాము నిందించుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మన మీద ఉంచిన నమ్మకాన్ని బట్టి ఆయన శోధనలను అనుమతించాడు. ఆ పరిశోధనలో మనము జయించితే దేవుని మహిమకు మనము పాత్రులుగా మారడము మాత్రమే కాక, రెట్టింపులైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు మనలను నింపుతాడన్న సత్యమును మనము గ్రహించాలి. ఆయన ఏమి చేయ ఉన్నా అది నిష్ఫలము కాకుండా మన జీవితంలో అది నెరవేరుతుందన్న సత్యమును మనము గుర్తెరగాల. కనుక పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మనకు కలిగే శోధనలు, బాధలు, వ్యాధులు, నిందలు, అవమానములు, మీరు మీ వ్యాపారంలో పడే నష్టము, ఇతరులు మిమ్మల్ని నిందించే మాటలు, మీ చుట్టుప్రక్కల నుండి మీ మీద మాటల తూటాలు పడుతూ ఉన్నా వాటన్నిటినీ మీరు ఓర్చుకునేటువంటి కృపను, సహనాన్ని దేవుడు యోబు వలె మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో మనము యోబు వలె, ప్రభువా, నీ ఉద్దేశించినది ఏది కూడా నా జీవితంలో నిష్ఫలము కాదయ్యా, అది నేను ఇప్పుడు తెలుసుకున్నానని మన జీవితాన్ని మనము ప్రభుకి సమర్పించుకుంటే యోబుకు కలిగిన దైవ కృప, రెట్టింపు ఆశీర్వాదము మీకు కూడా కలుగుతుంది. ప్రార్థించుకుందాం. గనుడా,
నీ బిడలను దీవించి ఆశీర్వదించి రెట్టింపులైన దీవులతో వారిని ఆశీర్వదించమని, వారి ఎడల నీవు చేయ తలపెట్టినది ఏది నిష్ఫలము కాలేరదని బిడ్డలు తెలుసుకుని నిన్ను గణపరచుట కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.